మహబూబాబాద్ జిల్లా పూర్వ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావు దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి, జాటోత్ నెహ్రూ నాయక్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, కడియం శ్రీహరి, కొడకండ్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఓదెల మండల కేంద్రంలో నూతన కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేయడం జరిగింది. గత కొంత కాలంగా ఓదెల మండలంలో కేసుల విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సుల్తానాబాద్ కోర్టు మీద ఒత్తిడి ఉంది కాబట్టి ఓదెల మండలంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి న్యాయశాఖ కార్యదర్శి గారిని, చీఫ్ జస్టిస్ గారిని, లా సెక్రటరీ గారిని, రిజిస్ట్రార్ జనరల్ గారికి అనేక సార్లు విన్నవించిన సందర్భంలో న్యాయశాఖ మంత్రి గారు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి లా సెక్రటరీ గారికి చెప్పిన సందర్భంలో నేడు ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో వెంటనే ఈ యొక్క కోర్టు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఓదెలకు నూతన కోర్టు ఏర్పాటును మంజూరు చేసిన న్యాయశాఖ కార్యదర్శి గారికి, లా సెక్రటరీ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా చీఫ్ జస్టిస్ గారికి, రిజిస్ట్రార్ జనరల్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఓదెల మండల ప్రజలకు ఈ కోర్టు ఏర్పాటు ద్వారా అనేక రకాల సమస్యలు తొలగిపోయి ఈ యొక్క పెండింగ్ కేసులన్నిటి సత్వరమే పరిష్కారం అవుతాయని చెప్పేసి ఓదెల మండల ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా న్యాయశాఖ అధికారులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాంటిని కోల్పోయాను నేను. అంతేకాకుండా వారి మరణం పార్టీకి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి మరణానికి నా సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను 85లో రాజకీయాల్లోకి వస్తే చాలా చిన్న పిల్లను, వారు ఒక బిడ్డగా నన్ను ఆదరించి హక్కున చేర్చుకొని ప్రోత్సహిస్తే అంతే గొప్పగా నా చేయి పట్టుకొని ఒక అన్నలాగా సుధాకర్ రావు గారు నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చినటువంటి వారు. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని వేలాది లక్షలాది మందికి వైద్యాన్ని అందించి ఎన్నో ప్రాణాలు కాపాడారు. డబ్బు కంటే కూడా ఎక్కువ మందిని రీచ్ కావాలి, ఎక్కువ మందికి సేవ చేయాలని ప్రాధాన్యత ఇచ్చేవాడు. ప్రజాప్రతినిధిగా ఉంటూ, ఉద్యమాల్లో ఉంటూ, రాజకీయాల్లో ఉంటూ కూడా వైద్య వృత్తిని ఆయన కొనసాగించాడు. ఇటు రాజకీయం చేసేవాడు, అటు ఉదయాన్నే కొంతమంది పేషెంట్లను చూసేవాడు. అంటే వృత్తిని ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టకుండా ఒకవైపు వైద్య వృత్తిని కొనసాగించాడు, మరోవైపు ప్రజా జీవితంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇందాక దయాకరణ చెప్పినట్టు వైద్య రంగంలో ఏదైనా అవకాశం కావాలన్నప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు మరి ముఖ్యమంత్రి గారు చైర్మన్గా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైస్ చైర్మన్గా ఉంటారు. నాకు అలాంటిదే కావాలి అంటే ముఖ్యమంత్రి గారు రిజైన్ చేసి, నేను కూడా వైస్ చైర్మన్గా రిజైన్ చేసి తనను ప్రత్యేకమైనటువంటి ఒక ఉత్తర్వుల ద్వారా